ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కార్తీక మాసం అమావాస్య శివకేశవులకు ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు దేవదేవుడైనటువంటి మహాదేవుణ్ణి స్మరించుకుందాం. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తిర్విజాయితే. కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తిర్విజాయితే అని శివగీతలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ప్రకారం కోటి జన్మల్లో సంపాదించిన పుణ్యం ఉంటే కానీ శివుని పట్ల భక్తి కలగదని అర్థం. శివ అనేటువంటి మంగళకరమైన 2 అక్షరాలు మన పాపాలను పటాపంచలు చేసి జనన మరణ చక్రబంధనాల నుంచి విముక్తిని కలిగిస్తాయి. ఆ శివుడు అష్టమూర్తులుగా ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు. అవేమిటో చూద్దాం. 1 శర్వుడు, 2 భవుడు, 3 రుద్రుడు, 4 ఉగ్రుడు, 5 భీముడు, 6 పశుపతి, 7 మహాదేవుడు, 8 ఈశానుడు. ఈ 8 రూపాలు ఆయన యొక్క ఈ 8 రూపాయలతోనే మనకి ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు శివుడు. ఈ అష్టమూర్తులే అంటే ఈ 8 రూపాలే పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, క్షేత్రజ్ఞ అనేటువంటి రూపాల్లో ఉన్నాయి. పృథ్వీ అంటే మన అందరికీ తెలిసిందే భూమి, జలము అంటే నీరు, అగ్ని అంటే మంట లేదా నిప్పు, వాయువు అంటే గాలి, ఆకాశము అంటే మనకు ఫిజికల్గా కనిపించే ఆకాశం, మన శరీరంలో మనసు, క్షేత్రజ్ఞుడు అంటే యజమాని అంటే ఆత్మ. పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, క్షేత్రజ్ఞుడు లేదా ఆత్మతో కలిసి 6 అయ్యాయి. ఇవి కాక సూర్య, చంద్రుడు, మొత్తం 8 అష్టమూర్తులుగా ఆయన శివుడు ఉన్నారన్నమాట. శివపురాణం ప్రకారం మహాదేవుని యొక్క అష్టమూర్తుల ఆధారంగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది అని, కాబట్టి ఈ ఆయన్ని ఆరాధించాలంటే ఈ అష్టమూర్తుల ప్రకారం ఆరాధించాలని చెప్తుంది శివపురాణం. అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి ఆయనను ఈ 8 రూపాల ద్వారా ఆరాధిస్తూ ఈ 8 రూపాలు ఒకటే, ఆయనే శివుడు అనేటువంటి భావం ఎప్పుడూ కలిగి ఉండాలని శివపురాణం చెప్తుంది. ఆయన యొక్క అష్టమూర్తుల యొక్క నామాలని ఒకసారి స్మరించుకుందాం. ఓం శర్వాయ క్షితిమూర్తయే నమః. ఓం భవాయ జలమూర్తయే నమః. ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః. ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః. ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః. ఓం పశుపతయే యజమానమూర్తయే నమః. ఓం మహాదేవాయ సూర్యమూర్తయే నమః. ఓం ఈశానదేవాయ చంద్రమూర్తయే నమః. పై నామాలను సదా స్మరిస్తూ జపిస్తూ ధ్యానిస్తూ ఉంటే పంచభూతాత్మ అనేటువంటి మన శరీరం ఆ ఈశ్వరుని ఇల్లు కాబట్టి శారీరక మానసిక అనారోగ్యాలు రోగాలు ఉంటే క్రమంగా తగ్గిపోతాయి. దేహో దేవాలయ ప్రోక్తో జీహో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావయే పూజయేత్. అంటే జీవుని దేహమే దేవాలయం, మాయా విముక్తుడైనటువంటి జీవుడే సదాశివుడు. అది ఎలాగంటే సదా భగవన్నామాన్ని జపిస్తూ మన కర్తవ్యాన్ని ధర్మంగా నిర్వర్తిస్తే జీవుడు తనలోని కల్మషాలన్నీ పోగొట్టుకుని దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుని తెలుసుకోగలుగుతాడు. రుద్రో జనానాం హృదయే సన్నివిష్ట ప్రాణేశంతర్ మనసో లింగమాహు అంటాయి. అంటే హృదయంలో ఉన్నవాడు రుద్రుడు అని శృతవాక్యం. అందుకే మన హృదయంలో ఆత్మలింగ స్వరూపుడైనటువంటి ఆ శివుడు కొలువై ఉన్నాడు. ఈ విషయం ఎప్పుడూ మనం గుర్తుకు తెచ్చుకుంటూ స్పృహలో ఉండాలి. నిర్మలమైనటువంటి ఆత్మలింగానికి నిర్మలమైనటువంటి మనస్సుతో భక్తి శ్రద్ధలు అనేటువంటి నదీ జలాలతో ఆయనకు అభిషేకించుకుంటూ ఉండాలి. మనలో ఆయన్ని దర్శించుకోగలగడమే శివోహం. అదే కదా బ్రహ్మానందం అనేటువంటి మోక్షం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ.